కృష్ణ ఎట్లా ఉంది ప్రజాపాలన ఎట్లా ఉంది గతంలో ఉన్న పాలన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వీటన్నిటిని కలిపి చూస్తే గత పాలనకి సంబంధించి మీ దృష్టిలో మీ అభిప్రాయం ప్రకారం మీ అంచనా ప్రకారం ఏ కారణాలు పనిచేసినాయి కేసీఆర్ ఓటమికి? గత 9.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఊపిరి సరిగా పీల్చుకోలేకపోయారనేది ప్రధానమైన అంశం. అంటే వాళ్ళు ఒక ఉక్కపోతలో ఉన్నారు, ఒక ఒత్తిడిలో ఉన్నారు, ఒక నిర్బంధంలో ఉన్నారు, ఒక గడిలో ఉన్నారు. ఇలాంటి పాలన నుంచి మనము ఒక జర్నలిస్టులుగా మనం కొంత రాజకీయ చరిత్ర చూసాము. కొన్ని దశాబ్దాల క్రితం చరిత్ర మనం చూసినప్పుడు ఒక నియంత ఓడిపోయినప్పుడు, ఒక నియంత ఇంటికి పోయినప్పుడు, ఒక నియంత చచ్చిపోయినప్పుడు జనం వీధుల్లోకి వచ్చి సంబరాలు ఎలా చేసుకున్నారో, మొన్న డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా మెజార్టీ సమాజం ఫస్ట్ స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నాం. మొదలు పెట్టింది ఫోన్ కాల్స్ వాట్సాప్ కాల్ మాట్లాడక్కర్లేదు, సిగ్నల్ కాల్ మాట్లాడక్కర్లేదు అని అదొక ట్రోల్ నడిచింది. అంటే ప్రజలు తమ విషయాలు తాము స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేంత ఒత్తిడిలోకి ఒక హ్యూమిలేషన్ ఫీల్ రెండు టర్ముల పరిపాలన తీసుకురావటం అంటే అది ఏ రకంగా కూడా ప్రజా పరిపాలన అది పరిపాలించే విధానమే కాదనే విషయాన్ని ప్రజలు ఓటు ద్వారా చెప్పారు. ప్రజలు కోరుకున్న మార్పు అంటే ఏదో అద్భుతంగా రాత్రి అయిపోద్దనే కాదు, ముందు మన ఊపిరి మనం పీల్చుకోవడమే పెద్ద మార్పు అనే పరిస్థితికి ఈరోజు తెలంగాణలో పరిస్థితులు వచ్చాయంటే, అంటే మనకు కాంగ్రెస్ పార్టీ రాగానే నాకు తెలిసి ఏ పార్టీ వచ్చినా ఇప్పుడున్న పాత పార్టీ పోయి కొత్త పార్టీ ఏదొచ్చినా ప్రజలు ఇలాగే ఫీల్ అయ్యారో తెలియదు, కానీ కాంగ్రెస్ రావడంలో ఇంకా డెమోక్రటిక్గా ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఇంకొంచెం స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడింది సహజంగా మన జనరల్ అబ్జర్వేషన్స్ ఇవి, కానీ మీ దగ్గర స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ ఉన్నట్లున్నాయి, దాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, మీరు ఎంతమంది మనము ఈరోజు స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ ఎందుకు చేశామంటే, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒక మాట అంటారు, డే 1 నుంచి మాకు 100 రోజుల టైం ఇవ్వండి, మేము ఏం చేస్తామో మా గ్యారంటీలు ఎలా అమలు చేస్తామో. మీరు 9.5 ఏళ్ళు వెయిట్ చేశారు, కనీసం మాకు 100 రోజులు టైం ఇవ్వకముందే డే 1 నుంచే విమర్శలు స్టార్ట్ చేస్తుంది ప్రతిపక్షం. టైం ఇవ్వండి, మీకు 9.5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు మాకు 90 రోజులు టైం ఇవ్వడానికి నొప్పిందని కూడా ఆయన మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో నాకేం ఆలోచన వచ్చిందంటే, ఓకే గవర్నమెంట్ 100 డేస్ టైం అడిగింది, 100 డేస్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్నది. ఈ అమలు చేసే క్రమంలో నిజంగా ఎంత గ్రౌండింగ్ అయిందనేది ఇంపార్టెంట్. హైదరాబాద్లో కూర్చొని విమర్శించడం వేరు, జనంలో తిరిగి వచ్చి మాట్లాడటం డిఫరెంట్. ఇక్కడ నుంచి కూర్చొని కూడా కొన్ని అభిప్రాయాలు చెప్పొచ్చు వాస్తవానికి, కానీ అది కాదని మేమేం చేసాం. రాజకీయాల అంచనాలు అనేది గ్రౌండ్లోకి వెళ్తేనే తెలుసు, స్టూడియోలో కూర్చుంటే తెలియదు. జనరల్గా అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే నేనేమనంటే, ప్రజలతో మాట్లాడితే ఎగ్జాక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ 100 రోజుల పాలనలో వాళ్ళు ఏం మార్పు ఫీల్ అయ్యారు, ప్రభుత్వం చెప్పింది ఎంతవరకు చేసింది, ఏం చేస్తాననేది ఏం చేయలేదు, ఈ విషయాలన్నింటినీ మనం తీయటం కోసం మేము ఒక 5వ తారీఖు నుంచి 15 మార్చి వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 5,950 శాంపిల్స్ ద్వారా ఈ పబ్లిక్ పల్స్ని పట్టుకునే ప్రయత్నం చేసినాం. దీంట్లో అన్ని రకాల వయసులు 18 నుంచి 65 వరకు అన్ని ఏజ్ గ్రూపులు ఉన్నారు. అట్లాగే అన్ని కేటగిరీ ప్రజలు కూడా ఉన్నారు, రైతులు, కార్మికులు, కూలీలు, డొమెస్టిక్ ఉమెన్, ఇట్లా ఎవరిని వదిలిపెట్టలేదు. అన్ని వర్గాల ప్రజల యొక్క మూడ్ని క్యాప్చర్ చేసే ప్రయత్నంలో 5,950 శాంపిల్స్. 54%. ఇందులో మేల్ పర్సెంటేజ్ వచ్చేసి 54, ఫీమేల్ వచ్చి 46%. ఏజ్ గ్రూపులు కూడా 18 నుంచి 25 1%, 25 నుంచి 35, అట్లా అప్ టు 65 అండ్ అబోవ్ 65 కూడా మనం పర్సెంటేజ్ల వారిగా సర్వే చేయడం. ముఖ్యంగా అంటే నా అకాడమిక్ డౌట్ కాకుండా నాకున్న క్యూరియాసిటీ, ఏ ఏజ్ వాళ్ళల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకత కానీ లేదా కేసీఆర్ పాలనకి ఈ పాలనకి సరిపోల్చి చూస్తే ఇటువైపు మొగ్గు కానీ కనిపించింది మీకు? దాన్ని చెప్పే ముందు అసలు కేసీఆర్ అంటే ఇప్పటికి దేవుడిగా కొలిచే ఒక సెక్షన్ కూడా ఉంది, దానికోసం ఎందుకంటే మనకు వచ్చిన అబ్జర్వేషన్లో ఒక కీలకమైన అబ్జర్వేషన్ అంటే, రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకోవాలని చాలా మంది హెచ్చరించారు మాతో మాట్లాడినప్పుడు. ఎందుకు మార్చుకోవాలి భాష, కేసీఆర్ కూడా మాట్లాడింది కదా అని. కేసీఆర్ మాట్లాడితే ఈయన మాట్లాడాలని రూల్ ఉందా సార్? మా కేసీఆర్ మాకు దేవుడు, మనకు పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, ఇవన్నీ ఏదో ఒక లిస్టు చదువుతున్నారు వాళ్ళు. చదివి ఎంత పెద్ద మనిషిని
గవర్నమెంట్ని మీరు ఎట్లా తిడతాడు ఈయన సీఎం, చిన్న బచ్చగాడి సీఎం ఎట్లా తిడతాడని జనం మాట్లాడారు. అంటే వయసు రీత్యా కానీ అదే సందర్భంలో అనుభవం రీత్యా కానీ కానీ జనానికి ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనం మనతో పంచుకున్న దాంట్లో ఈ గవర్నమెంట్ని పూర్తిగా నెత్తిన పెట్టుకోలేదు. అబ్బో అద్భుతం, ఆహో ఓహో, బాహుబలి 3-4 అని మాట్లాడలేదు. ఒకటి. రెండని వేస్ట్, చెత్తగాడు, అనవసరంగా గెలిచిండని కూడా అనలేదు మనతో. ఓకే, ఈ గవర్నమెంట్ వచ్చింది, గత పరిపాలనలో మనం 10 ఏళ్ళు ఒకరికి అవకాశం ఇచ్చినాము, ఈయనసారి మారుద్దాం అనుకున్నా మార్చినాం. ఇతను ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 100 రోజుల్లో అతను ఆరాటం కానీ, ఆయన పని చేసిన పద్ధతి కానీ, ఆయన స్పీడ్ కానీ, ఆయన రోజు 10-18 గంటలు పని చేసుకోవటం కానీ, ఎప్పుడు వేరే అనవసర వివాదాల్లోకి పోకుండా ప్రజలు, రాజకీయం, ప్రభుత్వం ఈ అంశాలతోనే మాట్లాడుతూ తిరిగాడు కనుక ఓకే, ఈ గవర్నమెంట్ ఏదో రాజకీయ వివాదాల్లోకి పోకుండా అన్న మాట మీ నుంచి వచ్చింది కాబట్టి ఒక విషయం అయితే అడగాలి. నిన్న ఆయన గేట్లు ఎత్తాను అన్నాడు. గేట్లు ఎత్తడం మూలంగా రాజకీయ వివాదాలకి కూడా గేట్లు ఎత్తాను. అందుకే నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఈయన గేట్ ఎత్తాడు. అప్పటిదాకా ఇంకోటి అట్లంటే నేను ఇంకొక రాజకీయం కూడా చెప్తాను. అసలు ఈయన పీసీసీ ప్రెసిడెంటే ఇంకా అనుకుంటున్నాడా ముఖ్యమంత్రి అయ్యాడన్న విషయం ఆయనకు ఉందా? నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పింది, మీట్ ద ప్రెస్లో చెప్పింది ఏంటంటే, నిన్నటి వరకు 100 రోజుల పాలనలో నన్ను ముఖ్యమంత్రిగా చూశారు, మళ్ళీ నేను పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేయడం ప్రారంభించాను, ఇవాళ మొదటి గేట్ ఎత్తాను. కానీ ఆ 100 రోజులకు ముందే జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు కదా. ముఖ్యమంత్రి హోదాలో జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉందని అయితే నేను పర్సనల్గా భావించట్లేదు. మీకు కావాలంటే మీ టీముని పంపించుకోండి, లీడర్లతో మాట్లాడుకొని మీ దగ్గరికి రప్పించుకొని మీరు కండవ కప్పండి, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక ముఖ్యమంత్రి ఉండి నేరుగా జితేందర్ రెడ్డి బీజేపీ లీడర్ ఇంటికి పోయి అన్న నువ్వు రా అని మాట్లాడటం అనేది ఒక ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సాన్నిహిత్యం. ఏదేమైనా కానీ మీ పొజిషన్ కూడా చూసుకోవాలి. యూ ఆర్ నాట్ ఓన్లీ పీసీసీ ప్రెసిడెంట్, యూ ఆర్ ఆల్సో సీఎం ఆఫ్ తెలంగాణ. సో అక్కడ నాకు అభ్యంతరం ఉంది యాజ్ ఏ నా పర్సనల్ ఒపీనియన్. అంటే రాజకీయ అంశాలంటే ఎంతో కొంత రాజకీయం చేయకుండా ఇక్కడ దానికి ఎందుకు వస్తారు? 5 ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు బొక్క ఇస్తారు? ఇంకో ఎమ్మెల్యే వచ్చి చాటుకు ఎందుకు కలిసిపోతాడు? ఇంకో ఎమ్మెల్యే నియోజకవర్గ పర్యటన పోయినప్పుడు ఎందుకు బొక్క ఇస్తాడు? రాజకీయం అనేది అంతర్లీనంగా సాగుతూనే ఉంది. ఇంకో ఎమ్మెల్యే అంటే ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు మాట్లాడతారు? అవును, ఇప్పుడు నేను జాయిన్ కావాలి, తర్వాత నా అల్లు టికెట్ ఇవ్వాలి, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడో ఉండే గతంలో మంత్రులు పనిచేసిన వాళ్ళ ఫ్యామిలీకి టికెట్లు ఇచ్చేది, ఇదంతా రాజకీయమే. రాజకీయం చేయకుండా ప్రభుత్వం ఏమి నడవదు. కాకపోతే ఈ ప్రజాపాలనలో జనాలు ఇమ్మీడియట్గా అంటే మనం ఫర్దర్గా మాట్లాడినప్పుడు చెప్పొచ్చు అని అనుకుంటున్నా, ఈ వలసల్ని కూడా ప్రజలు డైజెస్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళు సీరియస్గా అడుగుతున్నారు, ఇంకేంటి తేడా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా చెప్పండి. కేసీఆర్ చేసింది ఇదే కదా. 63 వచ్చినప్పుడు 20 మందిని చేసుకున్నాడు, 81 వచ్చినప్పుడు కూడా 20 మంది 104 చేశాడు, 83 నుంచి 104 చేశాడు. ఇప్పుడు నిజానికి చెప్పంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 64 మధ్యలో బిక్కు బిక్కు 65 బిక్కు బిక్కు అనుకుంటూనే ఉన్నది. ఇదే 85 ఫిగర్ వస్తే ఎవరు మాట్లాడపోతుండే, ఈ కూలిపోతుంది, పడిపోతుంది, మధ్యలో ఉంటుంది, పోతుంది అనే మాట ఎవరు రాకపోతుండే. కానీ జనంలో మాత్రం ఈ అర్జెంటుగా ఈ ప్రభుత్వం మీద ఏదో కోపం పెంచుకోవటము, లేదంటే ఈ ప్రభుత్వం పనికి రాదని అట్లాంటి ఫీలింగ్స్ లేవు. కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే 6 గ్యారెంటీల్లో అంతర్లీనంగా 13 అంశాలు ఉన్నాయి. గ్యారెంటీలు 6, అందులో 5 అఫీషియల్గా లాంచ్ చేశారు. ప్రాక్టికల్గా గ్రౌండింగ్కి వచ్చేసరికి 13 అంశాలు 5 మాత్రమే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి, ఇంకా 8 ముట్టుకోలేదు.